హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఏపీపీఎస్సి వారు డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి టైం టేబుల్ అంటే షెడ్యూల్ని ప్రకటించారు. ఆ టైం టేబుల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కష్టంగా అయితే నా యొక్క డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్స్ ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీరు ఈ టైం టేబుల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏపీపీఎస్సి వారి మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, చూడండి. ఫస్ట్ వన్, వెబ్ నోట్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ నోటిఫికేషన్ 9/2024 పబ్లిష్డ్ ఆన్ 4/7/2000. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే వెబ్ నోట్ డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి మే 2024 సెషన్కి సంబంధించింది డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా టైం టేబుల్, ఏ డేట్లో ఏ టెస్ట్ జరుగుతుందని టైం టేబుల్ దాని పైన ఇచ్చారు. మే 2024 సెషన్ డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ విధంగా అంటే ఈ విధంగా ఫస్ట్ చూడండి, ఇది వెబ్ నోట్ అంటే చూడండి, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద డిపార్ట్మెంట్ టెస్ట్ మే 2024 సెషన్ నోటిఫికేషన్ నెంబర్ 9/2024 ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ 28th July 2024 to 2nd August 2024. The details day-wise test-wise timetable is available on the Commission's website. వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నదని అంటున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అంటే డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించిన టైం టేబుల్ని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, 28/7/2024 ఫోర్నూన్ని కొన్ని టెస్టులు, ఈ టెస్ట్కి సంబంధించిన కోడ్స్తో కూడా ఇవ్వడం జరిగింది. 29 మార్నింగు అంటే ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ కూడా టెస్టులు జరుగుతాయి. 30 జూలై, 31 జూలై, 1 ఆగస్ట్, 2 ఆగస్టుతో ఎగ్జామ్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా క్లోజ్ అవుతున్నాయి. ఈ విధంగా ఈ వెబ్ నోటు టైం టేబుల్కి సంబంధించి మీరు ఈ రెండు డౌన్లోడ్ చేసుకోవాలంటే నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఏపీపీఎస్సికి సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ టైప్ చేయగానే మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉన్నది, దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ మీద మీ ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ హాల్ టికెట్ మీద డౌన్లోడ్ అవుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా టైం టేబుల్ షెడ్యూల్ ఏ విధంగా ఉన్నదని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.